అతనికి నీతిగా ఎంచబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక చక్కటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభు బల్ల మన మధ్యలో ఉంది కనుక హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, అల్లరి చేయకూడదు, అటు ఇటు తిరగకుండా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. మనిషికి మనిషి స్నేహితుడు. ఒకవేళ నిన్ను ఈ స్థలాన్ని పిలిపించి మీ ఫ్రెండ్ పేరు ఏంట్రా బాబు అని అంటే చెప్తావు, అమ్మా మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే చెప్తావు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అబ్రహాం. అతనికి ఒక ఆయనతో సంబంధం ఉంది, ఒక ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది. బైబిల్ సెలవిస్తుంది అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడ్డది. అతనికి ఒక పేరు ఉందంటే ఏం పేరు? దేవుని స్నేహితుడు అని. ఎవరి స్నేహితుడట అబ్రహాము? అబ్రహాముకున్న స్నేహం ఏమిటంటే దేవునితో ఒక వ్యక్తిగతమైన కనెక్షన్ పెట్టుకున్నాడు. ప్రతి విషయము దేవునికి చెప్పే లక్షణం, ప్రతి విషయము దేవుని దగ్గర విచారం చేసేవాడు అబ్రహాం. తాను వ్యక్తిగతమైన విషయాలు, కుటుంబ విషయాలు, తాను బాధ కలిగినప్పుడు కలిగిన విషయాలు, సంతోషంగా ఉన్న విషయాలు, ఎవ్రీ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్, చిన్నదైనా పెద్దదైనా, యూ వాంటెడ్ టు షేర్ ఎవ్రీథింగ్ టు గాడ్ హూ ఈజ్ ఫ్రెండ్. ఎవరైతే ఫ్రెండ్గా చేసుకున్నాడో అతనితో షేర్ చేసుకునేవాడట. అందుకనే అతనికి దేవుని స్నేహితుడని పేరు కలిగింది. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీకు తెలియదా? ఈ లోక స్నేహము, ఈ లోకములో ఉన్నటువంటి వారితో స్నేహం చేస్తే దేవునికి పూర్తిగా అది వ్యతిరేకం. అందుకనే ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము బ్రతుకు దినములన్నీ కూడా తన కనెక్షన్ ప్రభుతోనే ఉంది, యేసుతోనే ఉంది. ప్రతీది అతనితో చెప్పుకునేవాడు. అందుకని దేవుని స్నేహితుడిగా అతనికి గొప్ప పేరు కలిగింది. ఒక ఆమె కొండ చిలువను పెంచుకుంటుందంట. కొండ చిలువ తెలుసు కదా? ఆ కొండ చిలువను చిన్న పామును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మంచిగా పాలేసి చక్కగా ఫుడ్ పెట్టి అలా 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 ఆ కొండ చిలువ ఒక గ్లాసులో పెట్టి పెంచుతూ ఉంది. ఎవరైనా కుక్కల్ని, పిల్లుల్ని, కుందేల్ని పెంచుకుంటారు. ఈమెకి విచిత్రమైన కోరిక కలిగింది ఏంటంటే కొండ చిలువను పెంచుకోవాలని. ఆ కొండ చిలువ ఆ జస్ట్ అలాగే పెరుగుతూ ఉంది. అది ఆహారం తింటూ కొంచెం లావు వస్తూ ఆ గ్లాసులో అటు ఇటు కూడా తిరుగుతూ ప్రతిరోజు కూడా చిన్నగా ఉన్నటువంటి ఆ కొండ చిలువ తాను పైకి లేవడం నేర్చుకుంటుంది. అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే పెంచుతున్నారో ఆమె హైట్కి సరిపోయినంతకి పెరిగానే లేదని చూసుకుంటుందట. రోజులు గడుస్తున్నాయి. ఈమైతే హైట్ జస్ట్ 5.6 or 7 ఉంది. అది మాత్రము రోజుకి పెరుగుతూ లావు వస్తూ పెరిగి చాలా లావుగా తయారైపోయింది. ఆ గ్లాసు కూడా పట్టలేనంతగా పెరిగిపోయింది. ఇంకా పెద్ద రూమ్లో పెట్టింది, పెద్ద గ్లాసులో పెట్టింది. తనకు కావాల్సిన ఆహార పదార్థాలు అందిస్తుంది. చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్, వాటెవర్ ఏం కావాలో అవన్నీ పంపిస్తుంది. అలాగే ఎదిగి చాలా లావు అయిపోయింది. ఎందుకో తెలియదు కానీ ఆ కొండ చిలువ 20 రోజులు ఆహారం తినడం మానేసిందట. 20 days ఇట్ వాజ్ ఫాస్టెడ్. ఏమీ తినకుండా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉందట. ఎవరు చెప్పండి? కొండ చిలువకు ఫాస్టింగ్ ప్రేయరు. 20 రోజులు ఏమి తినకపోతే డాక్టర్ గారిని తీసుకొచ్చి
పెద్ద పెద్ద వైద్యులు తీసుకొచ్చి, అయ్యా ఇదేమి తినడం మానేసింది అయ్యా. డాక్టర్ గారికి ఏం అర్థం కాలేదు. అమ్మ చూద్దామా మరొక 4 రోజులు 5 రోజులు అని చెప్పి జస్ట్ అలా పరిశీలన చేశాడు. చేసిన తర్వాత ఎందుకో కానీ డాక్టర్ గారికి డౌట్ వచ్చి పర్సనల్గా ఒక రూమ్లో తీసుకొచ్చి, అమ్మా ఆ కొండ చిలువతో నీకున్నటువంటి సంబంధం ఏమిటి, స్నేహం ఏమిటి, నీకున్న ఫెలోషిప్ ఏమిటి, అసలు ఏ విధంగా బిహేవ్ చేస్తుందంటే, అయ్యా నేను డ్యూటీ నుంచి రాగానే మార్నింగ్ నేను లేవగానే తనకి టిఫిన్ పెడతాను, అంటే తను తిన్నది అయిపోయిన తర్వాత మరలా నేను డ్యూటీకి వెళ్తాను, నేను మరలా కొండ చిలువ దగ్గర రాగానే అది ఇలాగ తిరిగి 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 నన్ను చుట్టూ కూడా చుట్టుకొని ఒక ముద్దు పెడుతుంది. అలా ముద్దు పెడుతూ ఉండి నన్ను అలా పట్టుకుంటూ ఉంటుంది, మరలా అలా జారిపోయి ఆ గ్లాసులోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. సాయంకాలం కూడా అలాగే నిద్రపోయేటప్పుడు కూడా అలాగే చేస్తుంది. అనగానే డాక్టర్ గారికి డౌట్ వచ్చి అన్నాడట, చిలక చెప్పినట్టుగా చెప్పాడట, ఆ కొండ చిలువతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్నాడట. డాక్టర్ గారు అంతే ఇలాగే చెప్తాడు, నేను కొండ చిలువను పెంచుకోవడం ఇతనికి అసలు ఇష్టమే. ఎందుకంటే ఎవరైనా కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటారు, కానీ నాది విచిత్రమైన కోరిక కదా అనుకుని ప్రియులారా కొన్ని దినాలు పోయిన తర్వాత 20 రోజులు అయిపోయింది, 25 రోజులు అయిపోయింది, ఏమీ తినట్లేదు. ఒకరోజు ప్రియులారా అది దాని దగ్గరికి వచ్చి, కొండ చిలువ దగ్గరికి వచ్చి ఆమె, ఏం నాన్న, ఏం బుజ్జి, ఏం కన్నా, ఏం హనీ స్వీటీ నాటి బూటీ అని అనుకొని దాన్ని అలా రాస్తూ పావుతూ నువ్వు తినవా చేయవా అని చెప్పేసి గారాబం గుడిస్తుందట. ఈ లోపులో ప్రియులారా ఆకలితో ఉంది. ఎన్ని రోజులు? 30 days. ఎన్ని రోజులు? 30 రోజులు ఆకలితో ఉంది. గమనించండి, ఆకలితో ఉండేటప్పుడు నోరు పెద్దగా చాపుతుంది. స్తోత్రం కలుగునుగా. ఈ ఆకలి ఆయేసే మూమెంట్లో ఆ నోరు అలా పెద్ద చేసింది. చేయగానే ఆ నోటిలోనికి ఆమె తల వెళ్ళేటట్లుగా ఆ నోరు సాగిందనమాట. జస్ట్ ఇలా 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 జస్ట్ ఎంతవరకు సాగిందంటే ఇక ఈమెను మింగవచ్చు అనే రీతిలో ఆ కొండ చిలువ నోరు జాపింది. తన తోకతో తన చుట్టూరు మరలా గారాభంగా చుట్టింది. చుట్టినటువంటి ఆమె వదలమంటే వదలట్లేదు. తనకున్నటువంటి ఆ తోకతో, తనకున్న శరీరముతో ఆ యొక్క యవనస్తురాల యొక్క శరీరాన్ని ఎముకలను పిప్పి చేసేసిందండి. వదలకుండా నలిపేసింది. ఆఖరికి ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమెను అవలీలగా జస్ట్ అలా మింగేసిందంతే. పాపం వల్ల వచ్చే జీతము. ఎవడైనా కొండ చిలువతో స్నేహం చేస్తాడా? కొండ చిలువను ఎవడైనా పెంచుకుంటాడా? విశ్వపామునికి ఎవడైనా పాలు పెడతాడా? ప్రియులారా, లోకము కూడా అలాగే ఉంది. దేన్నైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో, దేని గురించి అయితే ప్రాకులాడుతున్నావో, దేని గురించి అయితే పరుగులెడుతున్నావో, లోకములో పాపం వెనకాల నువ్వు పరిగెడుతూ ఉండేటప్పుడు ఆ లోక స్నేహము, ఆ లోకములో ఉన్నదంతా నిన్ను వెంబడించేటప్పుడు ఏదో రోజు దాన్ని నోట్లోకి వెళ్ళిపోతావు నువ్వు. అందుకని ఈ లోక స్నేహానికి దూరంగా ఉండమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. తను ఏ కొండ చిలువనైతే పెంచుకుందో ఆ కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయింది కదా, ప్రాణమే పోయింది కదా. దుష్టుని ఎప్పుడు కూడా నమ్మే పని ఏమీ లేదు. ఎవరితో నీ స్నేహం? ఒకానొకప్పుడు మన చేతిలోనికి సెల్ ఫోన్ రాకమునుపు మనం తలెత్తుకొని బ్రతికేవారమే. ఈరోజు అది ఎప్పుడైతే మన చేతికి వచ్చిందో ఎవరిని చూసినా తల దించుకునేటట్లుగానే, ఒకడైతే ఏకంగానే మెల్లోంచి చేస్తున్నాడు. అలా పడుకునేటప్పుడు ఇటు అటు అటు ఇటు. ఎవరితో స్నేహం? అదిగో ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్తో స్నేహమా, యూట్యూబ్తో స్నేహమా, ఫేస్బుక్తో స్నేహమా, ఇన్స్టాగ్రామ్తో స్నేహమా, పనికిమాలు ఆ యొక్క చెత్తతో నువ్వు స్నేహం చేస్తున్నావా? వాట్ ఈజ్ యువర్ ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్? నీ స్నేహం ఏమై ఉంది? ఈ లోకములో ఏదైనా కానీ, లోకములో ఉన్నది ఏదైనా కానీ దానితో నువ్వు స్నేహం చేస్తే అది మనుషుల్ని మృంగివేస్తుంది, మనుషుల నాశనానికి నడిపిస్తుంది. దేంతో నీ స్నేహం? బైబిల్ చదివి ఎన్ని రోజులైంది సహోదరుడా, సహోదరే? బైబిల్ చదివి ఎన్ని రోజులైంది? పావుగంట ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? పరిశుద్ధమైన వాక్యాన్ని విని ఎన్ని రోజులైంది? ఉపవాసం ఉండి ఎన్ని సంవత్సరాలైంది? సువార్త ప్రకటించి ఎన్ని దినాలు దాటిపోయాయి?
దేవుని మందిరానికి వచ్చి 1 గంట సేపు ప్రార్థన చేసి దినాలు ఎన్ని రోజుల నుంచి నువ్వు అదంతా ఆఫ్ చేసేసావు, దేవుని మందిరాన్ని చూడక రాక ప్రార్థన చేయక దేవునితో సహవాసాన్ని కట్ చేసేసావు, ఎన్ని రోజులు అయిందని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఎవరితో నీ స్నేహం? యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించనని రాయబడ్డది. అందుకనే ఇప్పుడు యోనాతాను ఏం చేశాడంటే దావీదు గురించి తను కట్టుకున్నటువంటి కట్టె, నడుకట్టు, తన ఈటె, బల్లెము, దుప్పటి ఇవన్నీ కూడా దావీదుకి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. యోనాతాను ఎవరిని ప్రేమించాడట? ఎవరిని భావించాడట? ప్రాణ స్నేహితునిగా భావించాడట. దావీదుతో ఎందుకు స్నేహం చేశాడు తెలుసా యోనాతాను? దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసిన వ్యక్తే. హలో, స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడమ్మా దావీదు? రోజుకి ఎన్నిసార్లు? 7 సార్లు తిన్నాడా? బైబిల్ సెలవిస్తుంది 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలు తెరవదు 14వ వచనంలో, అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, మరియు నా ఉద్దేశాలను నెరవేర్చినవాడు. అతని యెష్షయ కొడుకును కనుక్కున్నాను అంటాడు. ప్రార్థనా పరుడితో స్నేహం చేశాడు యోనాతాను. పరిశుద్ధుడితో స్నేహం చేశాడు యోనాతాను. దేవుని మనసు ఎరిగిన వ్యక్తితో స్నేహం చేశాడు యోనాతాను. పనికిమాలి వాళ్ళతో తిరగలేదు, పనికిమాలి చెత్త మాటలు మాట్లాడలేదు, లోకం వైపు, పాపం వైపు, అసభ్యకరమైనటువంటి దేని వైపు అతని మనస్సు లేదు. అతని మనస్సంతా దేవునితో, ఇదిగో అనేకమైన కీర్తనలు రాసినటువంటి కీర్తనాకారుడితో సహవాసం చేశాడు. ఈ 150 కీర్తనలో చాలా కీర్తనలు దావీదుకి సంబంధించినవే. హల్లెలూయా. ప్రభు మనసు ఎరిగిన వ్యక్తితో సహవాసం చేశాడు, స్నేహం చేశాడు. మరి మన స్నేహం ఎవరితో ఉంది? నిన్న మొన్న కానీ చిన్న ఫోటో చూశాను. ఆ ఫోటోలో పొడవుగా బాటిల్ ఉంది, రేటు 900. ఇటువైపు ఏమో గ్యాస్ బండ ఉంది, రేటు 900. బాటిల్కి ఎంత రేటు? గ్యాస్ బండి ఎంత అండి? 900 ఇస్తున్నారండి. చంద్రబాబు నాయుడు ఏదో అన్నట్టు అన్నాడు, ఇంకా రాదేమో, అది మర్చిపోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాటిల్ ఎంత అంటే అక్కడ చక్కటి మాట రాశాడు ఆయన. ఏంటంటే, ఒరే ఈ 900 రూపాయలు ఈ బాటిల్ తాగితే ఒక క్షణంలాగా అయిపోద్దిరా, అదే 900 ఈ గ్యాస్ బండకు ఖర్చు పెడితే 1 నెల నీ కుటుంబం అంతా బ్రతుకుతుంది. వింటున్నారా? 900 రూపాయలతో బాటిల్. కొంతమంది ఎత్తిన బాటిల్ తెంచడట. చీప్ కాదండి, మళ్ళీ అదో టైప్ అట. దాన్ని ఏమంటారో తెలియదు, కానీ కొంచెమే ఉంటుందండి, కానీ పవర్ ఎక్కువ ఉంటుందట. ఒరే ఈ 900 రూపాయలతో ఒక క్షణంలో మాయమైపోతాయి. అదే 900 రూపాయల గ్యాస్ బండ్ కొనుక్కుంటే నీ కుటుంబం అంతా చక్కగా అన్నం వండుకొని, టిఫిన్ వండుకొని చక్కగా తినవచ్చు. ప్రైజ్ లార్డ్. దేనితో నీ స్నేహం? బీరుబాట్ల, సిగరెట్టా, పానిపరాకుల, గుట్కాల, కైనీలా, లేకపోతే బయట సీరియల్తోనా, లేకపోతే సినిమాలతోనా? ఏవే ఈరోజు సెకండ్ సాటర్డే కదా, పిక్నిక్ వస్తావా? వెళ్దాం పదండి, తిరుగుదాం. అలా బండిల మీద ఆ బీచ్కి, ఈ బీచ్కి, ఆ బీచ్కి, ఆ కొండ, ఈ కొండ, ఆ లోయ, ఈ లోయ. అదే నువ్వు మంచి స్నేహితురాలు అయితే ఈరోజు సెలవు దినం కదా, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి 2 గంటలు ప్రార్థన చేద్దామా అని అంటావు. అందుకని చూస్ ఎ గుడ్ ఫ్రెండ్. మంచి యొక్క స్నేహితుని ఎన్నుకోవాలి. స్తోత్రం కలుగును గాక. యోనాతాను హృదయం ఎవరితో కలిసిపోయిందంటే దావీదుతో కలిసిపోయింది. తన ప్రాణ స్నేహితుడికి భావించాడు. యోనాతానుకి అర్థమైపోయింది, నాకంటే నా ఫ్రెండే బెస్ట్ అని. ఆ ఫ్రెండ్ అయిన దావీదు ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు రాజు అయ్యాడు. దావీదు కంటే యోనాతాను ముందు చనిపోయాడు. కానీ దావీదు మాత్రం యోనాతాను మర్చిపోలేదు. యోనాతాను కొడుకునేటువంటి మెఫీబోషెత్తుని తన బల్ల దగ్గర భోజనం తినేటట్లుగా మెఫీబోషెత్తుకి ఒక దారి చూపించాడు దావీదు. యోనాతాను చేసినటువంటి ఉపకారానికి దావీదు మెఫీబోషెత్తుకు ఉపకారం చేశాడు.
యోనాతాను దావీదుకు ఉపకారం చేశాడు, దావీదేమో యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోషెతుకి ఉపకారం చేశాడు. ప్రైజ్ లార్డ్. అది స్నేహబంధం అంటే. హల్లెలూయా. త్వరగా కొన్ని మాటలు చూపించాలని ఆశపడుతాను. చూడండి, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్నేహం ఒక అద్భుతమైనదని చెప్పుకోవాలి. 2వ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎలీషా ఏలియాతో స్నేహం చేశాడు. ఎలీషాని చూచి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చేయకూడదునో చెప్పగా, ఎలీషా చెప్తున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లుగా దేవునికి స్తోత్రం కలుగునగాక. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారు అందరు వినాలి. స్తోత్రం చెప్పండి, తలపైకి ఎత్తండి. రెఫరెన్స్ అలా చూడగానే వెంటనే నా వైపు చూడాలి. ఆమేన్. ఒకరు మరొకరితో స్నేహం చేశారు. ఎవరితో చేశారు అని చెప్తే, ఎలీషా ఏలియాతో స్నేహం చేశాడు. ఎవరితో? ఎలీషా ఏలియాతో స్నేహం ఒక రకంగా చెప్పాలంటే ధనవంతుడు పేదవాడితో స్నేహం చేశాడు. పేదవాడు ఎలీషా ధనవంతుడు. ఎలీషా స్నేహం చేసినప్పుడు తన యొక్క, వినాలి జాగ్రత్తగా, డబ్బును వదిలేశాడు, తన పదవిని వదిలేశాడు, తన ఇంటిని వదిలేశాడు, తనకున్న సమస్తాన్ని వదిలేశాడు, తనకున్న సౌభాగ్యాన్ని వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. ఎన్నో అరకల భూములు దున్నివాడట ఎవరో? ఎలీషా. అవన్నీ వదిలేసి పేదవాడైనటువంటి ఏలియాతో స్నేహం చేశాడు, సహవాసం చేశాడు. ప్రైజ్ లార్డ్. ఒకరోజు గిల్గాల్లో ఉంటుండగా దేవుడు నన్ను గిల్గాల్ వెళ్ళమన్నాడంటే, ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నీతో పాటు గిల్గాలకి వస్తాను, నువ్వు ఇక్కడ ఉండవయ్యా అన్నాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు అన్నాడు. మరలా అంటాడు ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నీతో పాటు బేతేలుకి వస్తాను, వదలను, నిన్ను వదలను, నిన్ను వదలమంటే నేను ఇక్కడ ఉండవయ్యా బేతేల్లో నేను వెళ్తాను, వద్దా నేను నిన్ను వదలను. సరే వస్తారా. అక్కడి నుంచి దేవుడు ఎరుకో వెళ్ళిపోమన్నాడు. ఎరుకో. మరలా అంటాడు ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నీతో పాటు ఎరుకోకి వస్తాను, నిన్ను వదలను, ఐ విల్ నాట్ లీవ్ యూ, వదలను, ఇక్కడ ఉండవయ్యా అన్నాడు. నిన్ను ఉండనయ్యా, నీ కూడా వస్తాను. ఇలా 4 స్థలాలు దాటిన తర్వాత ఈ లోపల యోర్దానికి వచ్చింది. ఎక్కడ వచ్చింది? యోర్దానికి వెళ్ళిపోమన్నాడు. నువ్వు ఇక్కడే ఉండని చెప్పాడు ఎలీషాని. మరలా ఎలీషా అంటాడు, యెహోవా జీవంతో నీ జీవంతో నేను నీతో పాటు యోర్దానికి వస్తా, నిన్ను వదలను, నిన్ను నీతో స్నేహం చేశాను కదా, నీలో ఆ యొక్క పరిశుద్ధత చూశాను కదా, ఆ ప్రార్థన జీవితం చూశాను కదా, ఆ అభిషేకం చూశాను కదా, నీలో ఆ అగ్ని మంటను చూశాను కదా, అందుకని నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదిలేగా నేను నిన్ను వదలను. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఏలియా మోకరించినా వెంటనే తనతో పాటు ఎలీషా ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఎప్పుడు ఏలియా పరిగెత్తినా ఏలియా వెనకాల పరిగెత్తేవాడు ఎలీషా. వాళ్ళిద్దరి మధ్యలో అంత మంచి స్నేహం ఉంది. ఆమేన్. అందుకని ఆఖరిగా యోర్దాను దాటారు. యోర్దాను దాటగానే ఆ యోర్దాను దాటిన తర్వాత ఇప్పుడు ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఏలియా ఒరే బాబు నేను వెళ్ళిపోతున్నాను ఆకాశానికి, నీకేం కావాలని అడిగితే అప్పుడు అంటాడు, నీవు పొందుకున్న ఆత్మలో నాకు 2 పాలు నా మీదకి దిగి వచ్చినట్లు చేయి. ఏమడుతున్నాడు చూడండి. తన ఫ్రెండ్ అయినటువంటి ఏలియాను, తన గురువుగారు అయినటువంటి ఏలియాను, తన యజమానుడైనటువంటి ఏలియాను ఎలీషా అడుగుతున్నది ఏంటో తెలుసా? ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాడు, నీ దగ్గర నాకు ధనం వద్దు, ఆస్తి వద్దు, ఇల్లు వద్దు, స్థలం వద్దు, అదొద్దు, ఇదొద్దు, ఏమీ వద్దు, నాకు నీవు పొందుకున్న ఆత్మలో 2 పాలు రావాలి నా మీదకే, నీకంటే గొప్ప కార్యాలు నేను చేయాలి, నేను అభిషేకం పొందుకొని ఈ లోకములో అనేకులకు దీవెనకరంగా మారాలి. ఎన్ని పాలు చెప్పండి? అంటే ఏలియాతో సహవాసం చేసేటప్పుడు ఎలీషా పొందుకున్నటువంటి అభిషేకం ఏమిటంటే 2 పాలు అతని మీదకి దిగి వచ్చింది. చప్పలు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపడదాం. 2 అంతల ఆత్మ ఎలీషా పొందుకున్నాడు, 2 అంతల అభిషేకం పొందుకున్నాడు, 2 అంతల ఆత్మతో నడిపించబడ్డాడు.
ఇక ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని చేశాడు చెప్పండి? 14. ఎన్ని చెప్పండి? 14 చేశాడు. దేనికి? జస్ట్ అతనితో స్నేహము చేసినందుకే. వెనకాలన్న వారి స్తోత్రం చెబుదామా? అతనితో ఉన్నందుకే. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నీ స్నేహము, నీ ఎవరైతే నీ క్షేమాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే నీ ఆత్మీయతను కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రభు దగ్గర నీ నడిపించారో, ఎవరైతే నీ బాగోగులు కోరుకుంటున్నారో, ఎవరైతే నీ బాగుండాలని ప్రార్థిస్తున్నారో, వారితో నువ్వు సహవాసము స్నేహము చేస్తే 2 పాల ఆత్మ నీ మీద కూడా దిగి వస్తుంది. ఆమేన్. నువ్వు స్నేహం చేసేవాడు నీకంటే పరిశుద్ధుడై ఉండాలి. నీవు స్నేహం చేసేవాడు నీకంటే పరిశుద్ధురాలై ఉండాలి. నువ్వు స్నేహం చేసే వ్యక్తి నీకంటే పవర్ఫుల్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళు ఎన్నుకోవాలి. అప్పుడు ఆ పవర్ నీలోకి వచ్చి ఆ వ్యక్తి కంటే ఇంకా నిన్ను ఎలీషాలాగా పవర్ఫుల్గా దేవుడు మారుస్తాడు. ఆమె జస్ట్ అతనితో ఫెలోషిప్ స్నేహం చేసిన దానికి 2 పాల ఆత్మ అతని మీద దిగి వచ్చింది. ఇక ఎలీషా కోసం మాట్లాడితే అనేక రకాల అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. మరొక వ్యక్తి ఉన్నాడు, అతనికి 4 మంది స్నేహితులు. 4 ఉన్నారు. ఎంతమంది? 42వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 10. 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా యోబు క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. రెండంతలు అధికమైన దీవెన మరలా యోబుకి దేవుడు దయచేశాడు. జస్ట్ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంటే. ఏం చేశాడండి? ఎవరి కొరకు? 4 స్నేహితులు. అందరికి ఎంతమంది చెప్పండి అమ్మా? ఎలీఫెజర్తో 4 స్నేహితులు. ఆ 4 ఫ్రెండ్స్ గురించి యోబు ప్రార్థన చేశాడు. అందులో చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కూడా యోబు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు యోబుకి ఏమి ఇచ్చాడు తెలుసా? 2 అంతల దీవెనిచ్చాడు, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే మనతో, మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మన స్నేహితుల కొరకు మనం విన్నపం చేసినప్పుడు, మన స్నేహితుల కొరకు ప్రభువుకి అప్పచెప్పినప్పుడు నీకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు డబల్ చేస్తాడని అర్థం అన్నమాట. ప్రైజ్ లార్డ్. నీ ఇంటి వారి కొరకు, నీ స్నేహితుల కొరకు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. యోబు అదే చేశాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, నువ్వేదో పాపం చేసావు అందుకని రోగం. అతని కోసం కూడా ప్రార్థన చేశాడు. ఇంకోటి వచ్చి అంటాడు, ఇలాంటి వ్యక్తిని భూమి మీద నేను చూడలేదు, నువ్వు మా దగ్గర బాగా ఉన్నావు కానీ దేవుడి దగ్గర చాలా నటించావురా అందుకని ఈ శిక్ష అన్నాడు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నాడు. ఆఖరికి భార్య వచ్చి, ఓ దేవుని దూషించి మరణమో కమ్ము అంతే. అయినా కానీ భార్య కోసం కూడా ప్రార్థన చేశాడు. హలో, నీ దగ్గరికి వచ్చి నేను తిట్టేవారి కోసం ఏం చేయాలి? నువ్వు కూడా నోరు పారేసుకోకూడదు, ఈదుల్లో కేకలేసి అరవకూడదు. నీ సంగతి చెప్తానే చూసుకుందాం పదా అనకూడదు. ప్రభువా ఈ వ్యక్తిని దీవించండి, ప్రభువా ఈ వ్యక్తిని ఆశీర్వదించండి అని ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయగలిగితే యోబుని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎవరు రాశారో తెలియదు కానీ అప్పుడు మన వాళ్ళు పాడుతూ ఉంటారు. మరి ఆయనకి ఆ చరణం ఎలా పెట్టాలని తెలిసిందో నాకు అర్థం అవ్వలేదు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోతే పలకరిస్తాడా? ప్రార్థించకపోతే ఎలా పలకరిస్తాడు చెప్పండి? ప్రార్థించకపోతే ఆయన ఎలా పలకరిస్తాడు? ఆ రెండో లైన్ పాడండి. మాట వినకపోయినా కలవరించేస్తాడట. నువ్వే భూమి మీద ఒకడే ఉన్నావు పాపం కలవరించడానికి. ప్రార్థించకపోయినా పలకరిస్తాడట, మాట వినకపోయినా నిద్దట్లో కలవరించేస్తాడు పాపం అయ్యగారిని, అమ్మగారిని.
అతను ఏదో ఏదో బాధలో ఉండి రాసుకున్నలా ఉంది, అది అతనికి చెందిందేమో తప్ప అందరికీ చెందింది కాదు. నువ్వు ప్రార్థిస్తేనే దీవించబడతావు. ఒకడు ఉన్నాడులే విశాఖపట్నంలో పెద్ద పాస్టర్ గారు, ప్రార్థన చేయపర్లేదు పరలోకి వెళ్ళిపోతాం అంటాడు. అయ్యో నువ్వు ప్రార్థిస్తేనే నన్ను పలకరిస్తాడు దేవుడు, నువ్వు ప్రార్థిస్తేనే నీ జవాబు వస్తుంది, నువ్వు ఆయన మాట వింటేనే నువ్వు కలవరించబడతావు. మాట వినకపోయినా కలవరించడు ఆయన, మాట వింటేనే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేశాడు కాబట్టి ఎన్నంతల దీవెన వచ్చింది యోబుకి? 2 అంతల దీవెన. అమ్మయ్య ఆయన పాడాడు కనుక ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయకపోయినా కానీ ఏం చేస్తాడు నా దేవుడు? ఒక పెద్ద ఆయన ఊరంతా తిరిగేసి వచ్చి ఒక ఊరు వెళ్ళాడట. ఆ ఊరు వెళ్ళి హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే అతని దగ్గరికి ఒక కుర్రోడు, ఆకతాయి కుర్రోడు వెళ్ళి పెద్ద ఆయన అపహాసం చేస్తున్నాడట. అపహాసం చేస్తూ ఉంటే ఆ పెద్ద ఆయన ఏం పట్టించుకోలేదు. వెంటనే ఆ టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు. టిఫిన్ అతను ఎదుర్కొంటూ వచ్చింది. టిఫిన్ కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు ఈ కుర్రాడు వెళ్ళి అన్నాడట, మీ ఊర్లో అందరూ ఇలాగే చేస్తారా అని అన్నాడట. ఏదో అపహాసం చేద్దామని, అలోకోలం చేద్దామని. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆమెను అనేసిన తర్వాత అన్నాడట, జాగ్రత్తగా వినాలి, ఇలాగే ప్రార్థన చేస్తారా అని ఆ కుర్రాడంటే ఈ పెద్ద ఆయన అన్నాడట, మా ఊర్లో పందులు ప్రార్థన చేయమన్నాడట. మా ఊర్లో పందులు ప్రార్థన చేయమంటే ఆ సంగతి ఆ కుర్రోడికి అర్థమైపోయింది. అయితే పంది ఎవరో కదా నేనే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ప్రార్థన చేయలేని వాళ్ళు ఎవరు చెప్పండి? గట్టిగా అంటలేదు, కొంచెం వాయిస్ పెంచండి. ప్రార్థన చేయలేని వాళ్ళు ఎవరు బాబు? మందులా? నువ్వు పందిగా ఉండకుండా ఉండాలంటే రోజు ప్రార్థన చేయి. స్తోత్రం. రోజు మోకరించు. 2 పాలు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. అలా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృప నీ మీద కుమ్మరించబడుతుంది. త్వరగా వెళ్తున్నాను చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-15 వచనాలు. 16-17 చూడండి. అత్తగారు కోడలతో స్నేహం చేసింది. ఇక్కడ కోడలు అత్తగారితో స్నేహం అన్నాలి. ఓకే రైట్. కోడలు అత్తగారితో స్నేహం అంటుందా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నీవు వెళ్ళిన చోటుకే నేను వచ్చేదను చెప్తుంది. రూతు చెప్తుంది తన అత్తగారైన నయోమితో, నీవు నివసించిన చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ బ్రతుకుతావో, నీవు ఎక్కడ మృతి పొందిదవో నేను అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పరే మరి. చెప్దాం హల్లెలూయా. ఎక్కడైనా ఏ కోడలైనా అత్తగారితో స్నేహం చేస్తుందో చెప్పండి? ప్రపంచంలో ఏ కోడలైనా అత్తగారితో స్నేహంగా ఉంటుందా? అలా ఉండగలిగితే ఆమెకి సన్మానాల మీద సన్మానాలు చేయొచ్చు, సాలువాల మీద సాలువాలు కప్పచ్చు, బుక్కేల మీద బుక్కేలు ఇవ్వచ్చు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇవ్వచ్చు. స్తోత్రం కలుగునుగాక. రూత్ అంటుంది, నీ దేవుడే నీ జనమే, నువ్వెక్కడ పాతి పెట్టబడతావు నేను అక్కడ. మరణం తప్ప మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చేయలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఇక్కడ అత్తగారి గొప్పతనం కాదు, కోడలు గొప్పతనం అండి. ఆ పెద్ద కోడలు ఉంది, వార్ప ముద్దు పెట్టుకొని వదిలేసింది, టాటా బాయ్ బాయ్ అని. కానీ రూత్ అయితే అత్తగారితో సెలవిస్తున్న మాట. ఎంత ఎంత మంచి ఫెలోషిప్ చూడండి, ఎంత మంచి స్నేహభావమో చూడండి. మోయాబు నుంచి వచ్చింది, మోయాబు అలవాట్లు వదిలేసింది, మోయాబు విగ్రహాలను వదిలేసింది, మోయాబులో నీచమైన దాన్ని వదిలేసింది, చెడ్డదాన్ని వదిలేసింది, నయోమి అనే మధురమైన దాన్ని ఎన్నుకుంది.
నయోమి అనగా అర్థం ఏమిటి? మధురం. చెప్పండి, మధురం, మధురం, మధురం. మధురమైన బ్రతుకుని ఎన్నుకుంది రూతు. అత్తయ్య, నీ వెనకాల రావద్దన్న మాట అనొద్దు, నన్ను వెంబడించొద్దన్న మాట అనొద్దు. నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. ఎంత మంచి కోడలండి ఈమె. ప్రైజ్ లార్డ్. ఈ కోడలు అత్తగారిని వెంబడించింది కాబట్టి ఏమైందో తెలుసా? భర్త లేకపోయినా, హలో, యవన కాలంలో భర్త చచ్చిపోయాడు. యవన కాలములో ఆమె విధవరాలైపోయింది. యవన కాలములో 10 మంది చేత హింసింపబడుతుంది, నిందించబడుతుంది, అవమానాలు పాలైపోతుంది. రూతు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, ఏమీ చేయలేకపోతుంది, ఎవరితో మాట్లాడలేకపోతుంది. ఎవరితో మాట్లాడిన 10 మంది 10 రకాలుగా ఆ అమ్మాయి గురించి అనుకుంటున్నారు. ఊరల్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు పరిశుద్ధుడైన బోయాజు కన్నులు రూతు మీద పడ్డాయి. వివాహం కాని ఒక పురుషుని యొక్క పరిశుద్ధుడైనటువంటి యథార్థపరుడైనటువంటి బోయాజు యొక్క నేత్రాలు రూతుని కన్నులారా చూడగలిగాయి. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చావు నీవు? అయ్యా, మాది మోయాబు దేశం అయ్యా. ఎవరు తాలీకు నువ్వు? ఎప్పుడు నేను చూడలేదే. నయోమి కోడలనయ్యా, కిల్యోని భార్యనయ్యా, నా జన్మభూమిని విడిచిపెట్టి వచ్చానయ్యా అంటాడు బోయాజు రూతుతో. ఇక్కడే పని చేయి, ఈ పొలంలోనే పని చేయి, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. ఎందుకో పరిశుద్ధాత్మను చెప్తున్నాడు, నీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని. మీరు గమనించారా? అత్తగారిని వెంబడించినటువంటి కోడలు వినాలి. ఆల్రెడీ తన భర్త చచ్చిపోయాడు మోయాబులో. యవన కాలంలో భర్తను పోగొట్టుకుంది, నిందలు భరిస్తుంది, అవమానాలు భరిస్తుంది, అందరూ ఆమెను చెయ్యి అంటున్నారు. అయినా కానీ దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికింది. ఏమండి, పిల్లలు లేనటువంటి యవనస్తురాలే భర్త చచ్చిపోయిన వెధవరాలు అంత ఖచ్చితంగా బతుకుతుంది కదా. మరి బిడ్డలు ఉన్నారు, నువ్వు ఎలా బ్రతకాలి? ఇంకా కొడుకు ఎదుగుతున్నాడు, కూతురు ఎదుగుతుంది, రేపో మాపు పెళ్లి చేస్తావు, రేపో బాబు నీ పిల్లలకి నీ భవిష్యత్తు ఇస్తావు. భర్త ఉంటేనే వాళ్ళకి జీవితం చూస్తావా? లేదే. ఒక యవనస్తురాలు రూతు ఎంత యథార్థంగా బ్రతికిందంటే అంతకంటే పరిశుద్ధురాలుగా నువ్వు బ్రతకాలి. నీకు మంచి అల్లుళ్ళు వచ్చే వరకు, నీకు మంచి కుమార్తెలు లేకపోతే కోడలు ఇంటికి వచ్చే వరకు నీ బిడ్డల యొక్క ముఖం చూసుకొని అపవిత్రమైన మార్గాల్లో, అపవిత్రమైన చేష్టల్లో, అపవిత్రమైన ఆలోచన లేకుండా నువ్వు ఎల్లప్పుడూ యేసయ్యతోనే స్నేహం చేసుకుంటూ బ్రతకాలి. పొర్రపాటున నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపు, నీ యొక్క నడక పడక ఏమాత్రం దారి తప్పిపోకూడదు. రూతు అలా బ్రతికింది, అంతకంటే బాగా నువ్వు బ్రతుకుతావని దైవజనుడిగా నేను హెచ్చరిస్తున్నాను. రూతు అలా బ్రతికింది. అందుకని పరిశుద్ధుడైన బోయాజుకి సెకండ్ లైఫ్ వచ్చింది, మంచి లైఫ్ వచ్చింది. హల్లెలూయా, సెకండ్ లైఫ్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించినప్పుడు, అమ్మ వినాలి జాగ్రత్తగా, మీరు గమనించినప్పుడు ఏలియాతో ఎలీషా స్నేహం చేసినప్పుడు 2 పాలు ఆత్మ పొందుకున్నాడు. అవునా? మీరు గమనిస్తే తర్వాత కిందకు వచ్చినప్పుడు స్నేహితుల కోసం యోబు ప్రార్థించినప్పుడు 2 పాలు ఆశీర్వాదం, ఎండు పాల్లో 2 అంతలు అధికంగా దీవించబడ్డాడు. రూతు నయోమిని వెంబడించినప్పుడు, రూతు నయోమితో స్నేహం చేసినప్పుడు 2వ జీవితం మంచి జీవితం వచ్చింది. మొదటి భర్త ఎలాంటివాడు బైబిల్లో ఎక్కడా లేదు. అతని పేరు తప్ప అతని తీరు ఎలాంటిదో, పద్ధతి ఎలాంటిదో ఎక్కడ బైబిల్లో లేదు. కానీ బోయాజు ఎలాంటిదో బైబిల్లో ఉంది. రూతుకు ఇప్పుడు బోయాజు ఒక భర్తగా మార్చబడ్డాడు. మీరు గమనించినప్పుడు బోయాజు ఓబేదుని కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదుని కనెను, దావీదు వింటున్నారా? దావీదు యేసయ్య కుమారుడిగా పిలువబడ్డాడు. యేసు ప్రభువారి గుడ్డోడు అంటాడు, దావీదు కుమారుడైనా యేసు నన్ను కనికరించి. ఎంత ప్రణాళిక ఉందో చూడండి. హల్లెలూయా. మంచోళ్ళతో స్నేహం చేయండి రా బాబు, బాగుపడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యంతో స్నేహం చేయండి, ప్రార్థనతో స్నేహం చేయండి, ప్రభు నమ్ముకుని బిడ్డలతో ఎక్కువగా గడపండి, ప్రార్థనలో గడపండి, ప్రభువుతో ఒక ఫెలోషిప్ ఏర్పాటు చేసుకో, ఒక స్నేహభారం ఏర్పాటు చేసుకో. బయట వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. లోకం భయంకరంగా ఉంది. ఒక బండి మీద ఒకడు ఉండడండి, 3 ఎక్కేస్తారు. మధ్యలో కూడా అంటాడు, ఒరే 20లో వెళ్తారా, 40 పెంచరా స్పీడా. ఆ చివర అంటాడు 40లో వెళ్తాడు, 80లో వెళ్ళే.
అలా స్పీడ్గా వెళ్తారు, దేన్నో గుద్దేస్తారు, ఫినిష్. బండ్ల మీద తిరగడానికి స్నేహం, స్పీడ్గా వెళ్ళడానికి స్నేహం, మందు కొట్టడానికి స్నేహితుడు, సిగరెట్ కాల్చడానికి ఒక స్నేహితుడు, చాటింగ్లు చేయడానికి స్నేహితులు. నేనేమన్నాను తెలుసండి, ఎవరైనా ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉంటే ఒక చిన్న సలహా చెప్తున్నాను, నీ భార్యకు మించినటువంటి ఫ్రెండ్ ప్రపంచంలో ఎవరు లేరండి. నీ భార్య నీకు ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. హలో, నీ భర్త నీకు మంచి స్నేహితుడు. వివాహం అయిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, నీ భార్య నీకు మంచి స్నేహితురాలు, నీ భర్త నీకు మంచి స్నేహితుడు. ఇలాంటి ఫ్రెండ్, ఇలాంటి ఫ్రెండ్, ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ ఎక్కడ దొరకడు. యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్. నేనేమంటానంటే ప్రతిదీ నీ భర్తతో చెప్పచ్చు, ప్రతిదీ నీ భార్యతో చెప్పచ్చు. ఎందుకంటే అతను నువ్వు స్నేహితునిగా భావించుకుంటే. స్తోత్రం. పాస్టర్ అన్నయ్య మాకు వివాహాలు కాలేవు, పెళ్ళిళ్ళు పెడాకులు లేవు, ఏమీ లేవు, మరి మా సంగతి ఏంటంటే ఇదిగో వాక్యమందు చూసావా, వాక్యముతో నువ్వు స్నేహ సంబంధం ఏర్పాటు చేసుకో. కాలిన మహారణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేను అన్నాడు కదా ఆయన. నిజమైన స్నేహితుడు విడువక, సామెతలు 17:17 అంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఇదిగో వాక్యాన్ని ప్రేమించు, జీవగ్రంథాన్ని ప్రేమించు, ప్రార్థనలో ఉండు. ఇకపోతే భర్తలు చచ్చిపోయిన ఎదరాలు ఉంటారు తెలుసా, వాళ్ళు యవనస్తులైనా వృద్ధులైనా పరిచర్యే నీకు స్నేహం, దేవుని పనే నీకు ఒక స్నేహితుడు అని ఫీల్ అవ్వాలి. ప్రైజ్ లార్డ్. అలా అన్న 84 సంవత్సరాలు దేవుని మందిరం విడువక దేవుని పరిచర్యలో స్నేహభావం కలిగి ఉంది. గట్టిగా 2 చేతుల పైకి స్తోత్రాలు చెబుదామా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీ భార్యను నువ్వు స్నేహితుడిగా చేసుకుంటే, స్నేహితురాలుగా చేసుకుంటే, నీ భర్తను నువ్వు స్నేహితుడిగా చేసుకుంటే మీ మధ్యలో ఎలాంటి కలతలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఏవీ రావు, కనబడవు. ఆమేన్. మంచి జీవితం వచ్చింది రూతుకి, అలా అత్తగారిని వెంబడించగలిగింది కాబట్టి. చక్కగా తన భర్తతో ఏమండి స్నేహ భాగం ఏర్పాటు చేసుకుంది కాబట్టి. ఫైనల్గా మరో వచనం చదువుతాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాల్లో లేడు, నేను ఏదైతే చెప్పానో అది మీరు చేస్తే. అబ్బా, ఎంత మంచి మాట అండి, స్తోత్రం కలుగునుగాక. నేను ఏం చెప్పాను అది చేస్తే మీరు నాకు స్నేహితులు. యేసుప్రభు అంటున్న మాట అండోయ్, యేసుప్రభు సెలవిస్తున్నారు, వాట్ ఎవర్ ఐ సే టు యూ, వాట్ ఎవర్ ఐ కమాండెడ్ టు యూ అండ్ యూ జస్ట్ డూ అకార్డింగ్ దట్. ఏదైతే నేను చెప్పానో దాని ప్రకారంగా చేస్తే యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నాకు స్నేహితులు. ఆమేన్. మనం ఎవరి స్నేహితులు చెప్పండి ఇప్పుడు, చెప్పండి గట్టిగా. అమ్మా, మనం దేవుని స్నేహితులుగా ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగానే చేయాలి, ప్రభు చెప్పినట్టుగానే చేయాలి. ఏదైతే ప్రభు చెప్పాడో దాని ప్రకారంగా చేయాలి. యేసు ప్రభుకి 12 మంది స్నేహితులు. ఎంతమంది? 12 మంది స్నేహితులు. వాళ్ళని స్నేహితులుగానే చూశాడు తప్ప ఎప్పుడు కూడా పరాయి వాళ్ళుగా చూడలేదు. ఆ 12 మందితో ఎంతో స్నేహంగా ఉన్నాడు. అన్నీ వారికి చెప్పాడు, అన్ని సంగతులు చెప్పాడు, అన్ని సంగతులు చెప్పాడు. అమ్మా వింటున్నారా? ఎంతకాలం వీరి మధ్యలో స్నేహబంధం? 3.5 సంవత్సరాలు. ఎంత? 300 years, 3.5 సంవత్సరాలు. ఏమండి, 3.5 సంవత్సరాల్లోనే వాళ్ళ యొక్క స్నేహబంధం అంత గట్టిగా ఉంటే ప్రభు నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, 5, 6, 7, 8 సంవత్సరాలు అయింది. నీ బంధం ఎంత గట్టిగా ఉండాలా? తుమ్మితే ఊడిపోతే ముక్కులాగా ఉన్నారు కొంతమంది. గట్టిగా జ్వరం వస్తే దేవుడు లేడు అంటున్నావు, శాలరీ పడకపోతే దేవుడు లేదు అంటున్నావు, జీతాలు పడకపోతే ఇంక దేవుడే ఉన్నాడు అంటున్నావు. తేల్చేస్తున్నావు, మాటలు తేలిపోతున్నాయి, చేష్టలు తేలిపోతున్నాయి. సరిగ్గా అనుకున్న రోజులు ఉద్యోగం రాకపోయినా మాటలు తేలిపోతున్నాయి. ఇంట్లో కలతలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా ఉన్నాడా దేవుడు అని ప్రశ్నలు నీలో ఉన్నాయి. వింటున్నారండి? 3.5 సంవత్సరాల్లో స్నేహం ఏమైపోయింది తెలుసా? ఏమండి, యేసు ప్రభువు వాక్యం చెప్పాడు అప్పుడు 3,000 మంది ఎప్పుడు రక్షణ పొందలేదు. కానీ పేతురు గారు వాక్యం చెప్పాడు మాత్రం 3,000 మంది రక్షణ పొందారు. ఎవరితో స్నేహం చేశాడు ఆయన? యేసయ్యతో. ప్రైజ్ లార్డ్. మన స్నేహం యేసయ్యతో ఉండాలి, ప్రభుతో ఉండాలి.
యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 మంది 24, 48 అలా సంఖ్య పెరిగి పెరిగి కొన్ని లక్షల మంది ఈ భూమి మీద ఉన్నారండి. కేవలం 3.5 సంవత్సరాలు యేసయ్యతోనే తిరిగినందుకు, స్నేహం చేసినందుకు, అతనితో మాట్లాడినందుకు, అతని అద్భుతాలు చూసినందుకు, చేసినందుకు. ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎవరు నీ స్నేహితుడు, నీ స్నేహితుడా? ఎవరితో నీ సహవాసం, ఎవరితో నీ ఫ్రెండ్షిప్, ఎవరితో నీ ఫెలోషిప్? ఎవరైనా బ్యాడ్ వాళ్ళు ఉన్నారా? అంటది, ఏ మన కంప్యూటర్ యుగంలో ఉన్నామే, మస్ట్ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. మనం ఒకరిని ప్రేమించాలి, కంప్యూటర్ యుగంలో ఉండి ప్రేమించాలి. ఒకడేమో టాపప్ వేసుకోవడానికి ఉంచుకోవాలి, ఒకడేమో తిరగడానికి ఉంచుకోవాలి, ఇంకొకడేమో మాట్లాడుకోవడానికి ఉంచుకోవాలి. ఒక్కొక్క ఆడపిల్లకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్లో? 3. మగోడికేమో 6, ఆడపిల్లకేమో అబ్బో. ఆమె ఎవరో రికార్డు బ్రేక్ చేసింది, 50 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఎన్ని పెళ్ళిళ్ళు? కేరళలోని, విన్నారా? 50 పెళ్ళిళ్ళు అంటండి, 50 పెళ్ళిళ్ళు. ఒకడు తెలియకుండా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు. ఒక డౌట్ వచ్చి అన్నాడట, నీ ఆధార్ కార్డు చూపించి అన్నాడట. చూపించలేదట, బలవంతం లాక్కుంటే అందులో వేరేవాడి పేరు ఉందట, తండ్రి పేరు ఉండాల. అలాగా అందులో ఒక ఎస్ఐ ఉన్నాడట, ఒక సిఏ ఉన్నాడట. ఈ చిత్రం చూడండి, ఎస్ఐ పడిపోయాడు, సిఏ గారు కూడా వేశ్య లోతైన డ్యాష్. ఏంటి చెప్పండి బాబు, చెప్తున్నా వాళ్ళకి 5 రూపాయలు. వేశ్య లోతైన గొయ్య, గోతులో ఎంతమంది అయినా చెప్పరేనండి, గోతులో ఎంతమంది అయినా పడిపోతారు. పనికిమాలతో తిరుగుతున్నావు, పనికిమాల స్నేహం వద్దు. యేసయ్యే మన మంచి స్నేహితుడు. దేవుని వాక్యమే మనకి మంచి స్నేహం నేర్పిస్తుంది. నీ భార్య నీకు మంచి స్నేహితురాలు, నీ భర్త నీకు మంచి స్నేహితుడు, నీ పిల్లలే నీకు స్నేహితులండి. ఎంతకంటే ఇంకెవరు కావాలి నీకు? వాట్సాప్లో ఈ చివరి ఆ చివరి వరకు హాయ్ ఫ్రెండ్, ఫేస్బుక్లో అందరూ ఆలే. యేసునామములో అందరికీ దూరంగా ఉందువుగాక. ఒకవేళ వారితో నువ్వు స్నేహం చేస్తే చెయ్యో, వాళ్ళందరూ నీ ద్వారా ప్రభువు నమ్ముకొందురుగాక. నీకు హాని కలిగించే స్నేహానికి దూరంగా నువ్వు ఉందువుగాక. పనికిమాలి వాళ్ళతో ఏంటంటే మన స్నేహమో చేయకూడదు. మన స్నేహం అంతా యేసయ్యతోనే ఉండాలి, వాక్యంతోనే ఉండాలి, ప్రార్థనతోనే ఉండాలి. చెప్తున్నాం కదా, ఏలియా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వదలొద్దు. హలో, నయోమి లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వదలొద్దు. దావీదు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వదలొద్దు. యేసు ప్రభు స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉంటే వారిని వదలకండి. నీ క్షేమం కోరుకునే వారు ఎవరైనా ఉంటే వారితో కొంచెం ఎక్కువగా స్నేహం చేయండి, ఎక్కువగా వారితో గడపండి, వారితో మాట్లాడండి, వారి వాక్యాలు వినండి, వారి ప్రసంగాలు ఒంటికి చేర్చుకోండి. నీ క్షేమం కోరుకున్నటువంటి వారితో కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. హల్లెలూయా, గడపండి. బాధే నీ ఆత్మీయ స్థితిని కడతారు. నీ జీవితాన్ని పాడు చేసినటువంటి వారు ఎవరు వద్దు. విన్నారా? అబ్రహాం ఎవరితో స్నేహం చేశాడట? అసలు ఇది మహా విచిత్రమైన వచనంగా ఉంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, మరియు అతనికి దేవుడి స్నేహితుడని పేరట. డైరెక్ట్గా దేవునితోనే స్నేహం అతను. 2 చేతులు పైకెద్దాం అందరూ. యేసయ్యా చెప్పండి, యేసయ్యా నీవే నాకు స్నేహితుడివి. యేసయ్యా నీ వాక్యముతో ప్రార్థనతో స్నేహం చేస్తాను. యేసయ్యా చెడు స్నేహం నుండి నన్ను తప్పించుము, విడిపించుము, కాపాడుము. ఒక మంచి స్నేహితురాలని, స్నేహితుణ్ణి, ఆత్మీయురాల్ని ఎన్నుకుంటాను ప్రభువా. నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకోండి.
అలాగే మోకరించండి, అలాగే మోకరించండి. దేవానికి స్తోత్రాలు. నోరు తెరిచి ఇప్పుడు వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేద్దాం. హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభు బల్ల మీ దగ్గరికి వస్తుంది. ఆయన రక్తం మనం త్రాగబోతున్నాం, ఆయన శరీరం మనం తినబోతున్నాం. రెండు మాటలు చెప్పండి. నా శరీరము తిని నా రక్తము త్రాగి